ఈ వీడియోలో G20 తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ అయితే 1 అవర్ 48 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్ భయ్య. కొన్ని కంట్రీస్ ప్రెసిడెంట్స్ అయితే G20 సమ్మిట్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికాలో పెట్టడం జరుగుద్ది. ఆ సమ్మిట్ని కొంతమంది టెర్రరిస్టులు అటాక్ చేయడం జరుగుద్ది. మరి అక్కడ ప్రెసిడెంట్స్ని కాపాడారా లేదా, మరి ఆ టెర్రరిస్టులు ఎందుకు అటాక్ చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే G20. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కూడా ఇస్తాము. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది భయ్య. అందరిలాగా అయితే ఉద్యమంలాగా అయితే మనం వీడియోస్ పెట్టాము. నాకున్న టైంని బట్టి నా ఒపీనియన్ని మీకు మంచిగా షేర్ చేస్తాను. సో బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఈ G20 మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ భయ్య. మీరు గనక ఒకవేళ 2013లో రిలీజ్ అయిన ఒలింపస్ హెస్ ఫాలెన్ మూవీ చూసి ఉంటే గనక ఈ మూవీ చూడాల్సిన అవసరమే లేదు, స్కిప్ చేసండి. లేదు చూడలేదు అనుకుంటే కనుక ఒలింపస్ హెస్ ఫాలెన్ అదే చూడండి భయ్య. ఈ G20 మూవీ కన్నా కూడా అది ఇంకా బాగుంటుంది, మీకు అది బాగా వర్కౌట్ అవుద్ది. సేమ్ కాన్సెప్ట్స్నే, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇందులో ఏదైనా వర్కౌట్ అయ్యిందంటే అక్కడక్కడ యాక్షన్ బ్లాక్స్ వర్కౌట్ అయ్యాయి. నేను ఆల్రెడీ ఒలింపస్ హెస్ ఫాలెన్ చూడడం వల్ల నాకు అంతగా ఒపీనియన్ ఏం రాలేదు ఈ మూవీ మీద. ఇది యావరేజ్ అనిపించింది, దాన్నే మళ్ళీ చూసానన్న ఫీల్ అయితే వచ్చింది లిటిల్ బిట్. బట్ అది కొంచెం బాగుంటుంది భయ్య ఒలింపస్ హెస్ ఫాలెన్ అన్నది. బట్ ఇదైతే అంతకు వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా వరకు కూడా ఫెమిలియర్గా అనిపించింది కాన్సెప్ట్ వైజ్ అంటే టేకింగ్ వైజ్ కూడా. అండ్ ఏదైనా చిన్న కాన్సెప్ట్ తీసుకున్నారంటే డిజిటల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకుంటారు, అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ ఫ్యూ యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయి అంతే. అంతకుమించి అయితే మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు నాకు. టోటల్ మూమెంట్స్ అంటే కూడా ప్రిడిక్టబుల్గా అనిపించాయి. విలన్ మోటివ్ కూడా చాలా రెగ్యులర్గా ఉంటుంది, కొత్తగా అయితే అనిపించదు. ఎప్పటి నుంచో చూస్తున్న మూవీ కాన్సెప్ట్ ఉంటుంది తప్ప డిఫరెంట్గా అయితే ఉండదు. అండ్ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ కానీ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ అంతకేం వర్కౌట్ అవ్వబోయా. మూవీ మొత్తం మధ్యలో జరిగే పార్ట్ ఏదైతుందో ఆ మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు మాత్రం మీకు మూవీ చాలా రేసీగా ఉంటుంది. ఆ యాక్షన్ బ్లాక్స్ ఆ సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ పాటు. అంతకుమించి మూవీలో నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఉన్నదంతా కూడా ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఫెమిలియర్గా ఉండడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మీరు దేనికన్నా ఒలింపస్ హెస్ ఫాలెన్ చూస్తే అదే కొంచెం బెస్ట్ అనిపిస్తుంది. చూద్దాం అనుకుంటే అది చూడండి, లేదు ఇప్పుడు అదంతా చూడలేము అనుకుంటే కనుక ఇది చూసేయండి, మీకు టైంపాస్ అయితే అవుతుంది. యావరేజ్ అనే ఫీల్ అయితే వస్తుంది మీకు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్తో పాటు ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి, అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ప్రతి వీడియోలో కూడా కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను, ఒకసారి ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ క్లిక్ చేసి ఫాలో అయిపోండి బై ఇన్స్టాలో. ఎందుకంటే మూవీ అప్డేట్స్ కానీ, ట్రైలర్ అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ అన్ని కూడా అక్కడ స్టేటస్లు పెడుతూ ఉంటా, పోస్టులు షేర్ చేస్తా, రీల్స్ కూడా షేర్ చేస్తాను. సో ఆ కంటెంట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.